ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఏవైతే ఈరోజు చెప్తున్నారో వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. 2024లో ప్రభుత్వంలో వచ్చేదానికి చాలా హామీలు ఇచ్చారు. ఆ చాలా హామీలలో ఆల్మోస్ట్ 13-14 మంత్స్ తర్వాత ఈ ఉచిత విద్యుత్ అనేది కూడా ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనేది ఇంకా తెలియాలి. ఇవాళే అనౌన్స్ చేసినట్టున్నారు. ఈ జిఎస్టీ ఉచిత విద్యుత్ ఏదైతే 500 యూనిట్ల వరకు మరమగ్గాలకి, 200 యూనిట్లు ఏదైతే సొంత మగ్గాలకి ఇస్తా అంటున్నారో, కనీసం ఇది అన్న మనస్ఫూర్తిగా ఈ లబ్ధిదారులకు చేరే విధంగా మొత్తం అందరికీ ఇవ్వాలి అని ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన ఏ హామీలైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే నేతన్నలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయేలాగా శిక్షణా కేంద్రాలు కానివ్వండి, మరి వారికి ఏ విధంగా అయితే ఆర్థిక సహాయం సంవత్సరానికి 24,000 ఇస్తున్నామో ఆ విధంగా కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వీటన్నిటినీ కూడా నెరవేర్చాలి, నేతన్నలకు అండగా ఉండాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరి మనసు పెట్టి ఆ గత 1 ఇయర్ ఏదైతే మిస్ అయ్యిందో దాన్ని కూడా మీరు నేతన్నలకి అందించాలని వడ్డీతో సహా కూడా మీరు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. మరి మీరు కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేర్చాలని మేము చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ ఒకటే కోరుకుంటున్నాం, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి.